నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 32, 33, 34వ డివిజన్ల పరిధిలో 41,33,000 రూపాయలతో విద్యుత్ ట్రాన్స్ఫారం పనులను స్థానిక నాయకుల చేత తెలుగుదేశం పార్టీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నియోజకవర్గాన్ని ఆంధ్ర రాష్ట్రంలో అత్యున్నత నియోజకవర్గంగా తీర్చిదిద్దే భాగంలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారని, అందులో భాగంగానే నేటి ట్రాన్స్ఫారం శంకుస్థాపనలో భాగమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, జనసేన, బీజేపీ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 32, 33, 34 డివిజన్లలో 41,33,000 రూపాయలతో ట్రాన్స్ఫార్మర్ని స్థానిక కూటమి నాయకులు సమక్షంలో ప్రజల చేత ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు కానీ, మేమందరం నాయకులం కానీ ప్రజాబాటలో కార్యక్రమంగా ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు లో వోల్టేజీ సమస్య ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాలన్నీ కూడా పేద మధ్యతరగతి కుటుంబీకులు నివసించే ప్రాంతాలు చాలా ఇబ్బంది పడుతున్నామని వారందరూ కూడా చెప్పిన నేపథ్యంలో దాన్ని ఇమ్మీడియట్గా శ్రీధర్ గారు కన్సర్న్ అధికారులతో మాట్లాడి ఆయా ఏరియాలకు సంబంధించి ఎక్కడెక్కడ ప్రభుత్వం మంచి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుందో ఒక పక్కన సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులైన వారికి అందిస్తూ, అదేవిధంగా అభివృద్ధి పనులు, అది రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, డ్రింకింగ్ వాటర్కి సంబంధించినవి కానీ, మరోపక్క కరెంటుకు సంబంధించి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నావో ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి అందరం కూడా కూటమి నాయకులు, కార్యకర్తలను కలిసి ప్రజల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను గుర్తిస్తూ ఎప్పటికప్పుడు అవన్నీ సాధించుకునే విధంగా పూర్తి చేసే విధంగా కూడా అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఈ కరెంటుకు సంబంధించి ఏదైతే లో వోల్టేజ్ ఉందో దీన్ని సీరియస్గా తీసుకోవాలా, దీన్ని చేయించాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ 3 ఏరియాల్లో 3 డివిజన్లు కూడా మనం 41 లక్షల రూపాయలతో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకోవడం నిజంగా కూడా చాలా సంతోషం. అదేవిధంగా చాలా పెద్ద నియోజకవర్గం, విలీన గ్రామాలు ఉన్న నియోజకవర్గం, చాలా పెద్ద ప్రాంతం కాబట్టి ఇంకా కూడా చేయాల్సినవి చాలా ఉన్నాయి. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అవి కూడా ఇటీవల ఎమ్మెల్యే గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ సంబంధించి కానీ, మధ్య తరగతి సామాన్య తరగతులు కుటుంబాలు ఉండే దగ్గర డెవలప్మెంట్ పనులు నిరంతరం కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతాయి. మా జెండా ఒకటే. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 1కి 3 సార్లు శాసనసభ్యులు శ్రీధర్ గారికి ఈ ప్రజలు భిక్షతో మేము గెలిచాం. ఎప్పటికీ మర్చిపోం. పార్టీలకు అతీతంగా, పార్టీలకు రాజకీయాలకి ఓన్లీ ఎలక్షన్ అప్పుడే పార్టీలకు అతీతంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే జెండాగా పెట్టుకున్నాం. దానిలో భాగంగా నిరంతరం కూడా ఎక్కడికక్కడ కూటమి నాయకుల్ని సమన్వయం చేసుకుని స్థానిక ప్రజలు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, శాసనసభ్యులు శ్రీధర్ గారికి, స్థానికంగా ఉన్న మా నాయకులకి మీరందరూ కూడా మీ ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను.